ఉదయం లేచింది మొదలు పనులే పనులు. రోజు పూర్తవుతున్నా కూడా మన పనులు మాత్రం పూర్తవు. ఎంత చేసినా కూర బాలేదు, ఇల్లు శుభ్రంగా లేదు అంటూ మనం చెయ్యని పనుల గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అసలు సమయం మనకి ఎందుకు సరిపోదు? దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ కేవలం పనులకు సంబంధించిన సమస్య కాదు. మనకున్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మనం సమయం సరిపోవట్లేదని ఫీల్ అవుతూ ఉంటాం. అసలు నిజానికి హోమ్ మేకర్స్గా మన పనికి ది ఎండ్ అనేదే ఉండదు. ఉదయం లేచిన క్షణం నుంచి వారంలో 7 రోజులు 365 రోజులు మనం పనులు చేస్తూనే ఉంటాం. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, బట్టలు ఉతకడం, ఇల్లు చూసుకోవడం, మన ఇంట్లో వాళ్ళ పనులు ఇంకా చెప్పనే అవసరం లేదు, ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటాయి. మన పనులకి ది ఎండ్ అనేదే ఉండదు. మరి ఇంకెలా ఈ సమస్య నుంచి మనం అసలు ఎలా బయటపడాలి? ఫస్ట్ అసలు మనం అన్నిటికంటే మొదట చేయవలసిన పని ఒకటి ఉంది. మనం చేస్తున్న పనికి ఎటువంటి విలువ లేదు, ఫినాన్షియల్గా కూడా ఎటువంటి ఉపయోగం లేదు అనే భావన మన మనసులో నుంచి మొదట తీసేయాలి. ఈ ఆలోచన ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో అప్పుడు మనం చేసే పని మీద మనకి ఆసక్తి తగ్గిపోతుంది. దానివల్ల మనం చేసే పనులు పెండింగ్ పడుతూ ఉంటాయి. అందుకే ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా ఈ పని నేను తప్ప మరి ఇంకెవ్వరూ చేయలేరు అనే ఒక ఆలోచనతో ఆ పనిని మొదలు పెట్టాలి. అందరూ చేసినట్లు కాకుండా ఈ పనిని నేను కొత్తగా ఎలా చేయగలను అనే దాని మీద ఆలోచన పెట్టాలి. హోమ్ మేకర్స్ ఎవరైనా సరే సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి అనుకుంటే వారికి టు డూ లిస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అసలు ఈ టు డూ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఒక బుక్ తీసుకొని మనకున్న ప్రతి పనిని, అది చిన్న పనైనా పెద్ద పనైనా, ఒక బుక్ తీసుకొని ఆ బుక్లో మనకున్న పనులన్నీ దాంట్లో రాసుకోవాలి. దీన్ని బ్రెయిన్ డంప్ అంటారు. టు డూ లిస్ట్లో 3 కేటగిరీస్ క్లియర్గా ఉండాలి. ఒకటి మస్ట్ డూ, తప్పనిసరిగా చేసే పనులు. సెకండ్ ప్రయారిటైజ్, మనం రాసుకున్న పనుల్లో ఏవి అత్యవసరం, ఏవి ముఖ్యమైనవి, ఏవి తక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు అనే వాటిని మనమే నిర్ణయించుకోవాలి. థర్డ్ వన్ డెడ్ లైన్స్, ప్రతి పనికి టైం టార్గెట్ని పెట్టుకోవాలి. మనం పనులు చేసేటప్పుడు అతిగా ఆలోచించడం వల్ల ఆ పని పూర్తవడం చాలా లేట్ అవుతుంది. అలా అతిగా ఆలోచించడం ఆపేసి మనం చేయాలనుకున్న పనులకి టైం టార్గెట్ పెట్టుకుంటే పని మీద ఫోకస్ పెరుగుతుంది అండ్ పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. రోజు చేస్తున్న పనులు చేయాలంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అలా కాకుండా ఇలా కొత్తగా టు డూ లిస్ట్ని ప్రిపేర్ చేసుకుని టైం టార్గెట్స్ పెట్టుకుంటూ మన పనిని చాలా హ్యాపీగా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇలా పూర్తయిన పనుల్ని టు డూ లిస్ట్లో టిక్ చేసుకోవడం వల్ల మనం అనుకున్న పనులు సమయానికి పూర్తి చేయగలిగాం అన్న సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది. అండ్ అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలిగాం అన్న కాన్ఫిడెన్స్ కూడా మనకి పెరుగుతుంది అండ్ పని మీద ఫోకస్ కూడా పెరుగుతుంది. ఇంకొక విషయం, అన్రియలిస్టిక్గా లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవద్దు. ఎక్కువ పనులు రాసుకోకుండా 5 or 7 టాస్కులు రాసుకుంటూ వాటిని కంప్లీట్ చేసుకోవడం వల్ల మనకి టు డూ లిస్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం, లంచ్ ప్రిపేర్ చేయడం, డైలీ ఒక రూమ్ని క్లీన్ చేసుకోవడం, పిల్లలకి ఖచ్చితంగా హోంవర్క్ చేయించడం, ఒక 20 minutes మనం సమయాన్ని ఉపయోగించుకోవాలి. అండ్ ఈ టు డూ లిస్ట్లో ఎగ్జాక్ట్ టైం కాకుండా టైం బ్లాక్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్లాక్స్, ఆఫ్టర్నూన్ బ్లాక్స్ అండ్ ఈవినింగ్ బ్లాక్స్. ఈ బ్లాక్స్లో ఈ పనులు చేయాలి అని డిసైడ్ చేసుకోండి. ఒకవేళ అనుకున్న టైంకి టు డూ లిస్ట్ కంప్లీట్ కాకపోతే గిల్ట్గా మాత్రం ఫీల్ అవ్వద్దు, రేపు కంటిన్యూ చేయొచ్చు. బట్ టైం మీద కంట్రోల్ రావాలి అంటే మనం అనుకున్న సమయానికి పనులు పూర్తవ్వాలి అన్న టు డూ లిస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. రేపటి టాపిక్ హోమ్ మేకర్స్ కోసం 3 secrets ఫర్ టైం కంట్రోల్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్రో విత్ భార్గవి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.